కీర్తనలు 88, 1 నుండి చివరి వరకు. యెహోవా నాకు రక్షణకర్తవగు దేవా, రాత్రివేళ నేను నీ సన్నిధిని మొర్రపెట్టునాడు. నేను ఆపదలతో నిండి ఉన్నాను, నా ప్రాణము పాతాళమునకు సమీపించి ఉన్నది. చచ్చిన వారిలో విడవబడిన వాడనైతిని, నేను సమాధిలో పడి ఉన్న హతులలో ఒకని వలె అయితిని. నీవిక స్మరింపని వారి వలె అయితిని, వారు నీ చేతిలో నుండి తొలగిపోయి ఉన్నారు గదా. నీ ఉగ్రత నా మీద బరువుగానున్నది, నీ తరంగములన్నీ నన్ను ముంచుచున్నవి. బాధ చేత నా కన్ను క్షీణించుచున్నది. యెహోవా, ప్రతిదినము నేను నీకు మొరపెట్టుచున్నాను, నీ వైపు నా చేతులు చాపుచున్నాను. సమాధిలో నీ కృపను ఎవరైనా వివరింతురా? నాశన కోపములో నీ విశ్వాసతను ఎవరైనా చెప్పుకొందురా? యెహోవా, నేను నీతోనే మనవి చేయుచున్నాను, ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనును. బాల్యము నుండి నేను బాధపడి చావునకు సిద్ధమైతిని, నీవి పెట్టు భయము చేత నేను కలవరపడుచున్నాను. నీళ్లు ఆవరించినట్లు అవి దినమంతా నన్ను ఆవరించున్నవి, అవి నన్ను చుట్టూరా చుట్టుకొని ఉన్నవి. కలీలను స్నేహితులను నీవు నాకు దూరముగా ఉంచి ఉన్నావు, చీకటయే నాకు బంధువర్గమాయెను. ఇది ఈ కీర్తనలో ప్రార్థన చేస్తున్నటువంటి మాటలు కనపడుతున్నాయి. యెహోవా అని చెప్పి నీ సన్నిధి మొరపెట్టున్నాడు అన్నాడు. ఎక్కడంట? దేవుని సన్నిధిలో నేను మొరపెడితే నా ప్రార్థన నీ సన్నిధి చేరునుగాక అన్నాడు. నా మొరను చెవియొగ్గుము అని ప్రార్థన చేస్తున్నారు కోరహు యొక్క కుమారుడు. అంటే దేవుని యొక్క బిడ్డలుగా వీరు దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటున్న విధానం మనకి కనపడుతుంది. ఎందుకని మొరపెట్టుకుంటున్నాడు, ఎందుకు ప్రార్థన చేస్తున్నారు అంటే 3వ వచనంలో ఆయన కారణం తెలియజేశాడు. 3వ వచనంలో ఆయన ఎందుకు మొరపెట్టుకుంటున్నాడంట? చాలు, ఆయన ఏంటంటండి, ఆపదలతో నిండి ఉన్నాను అన్నాడు కదా. అంటే తను ఆపదలతో నిండి ఉన్నాడు కాబట్టి ఆయన ఈ విధంగా చేస్తున్నాడు అన్నమాట. ఆపదలతో నిండి ఉండకపోయినట్లయితే ఆయనకు బహుశా ప్రార్థన చేయవలసిన అవసరం వచ్చిండేది కాదేమో. చాలాసార్లు మనకు కూడా ఏదైనా ఆపదలు వస్తేనే ప్రార్థన చేయడానికి ఆలోచన వస్తుంటుంది. మిగిలినప్పుడు ప్రార్థనకి రండి అయ్యా అంటే చూద్దాంలే అంటాం. అదే కష్టం వచ్చిందంటే అమ్మో ప్రార్థన చేద్దామని కొన్నిసార్లు అన్నా. అలాగే దేవుని సన్నిధిలో ఆపదలు వస్తే దేవుని సన్నిధికి వచ్చే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. ఆపదలతో నిండి ఉన్నాను అన్నాడు. ఆపదలు కొద్దిగా అలా వచ్చి అలా ఏదో చూపించి వెళ్ళిపోతున్నాడు కదా, నిండి ఉన్నాను. ఇప్పుడు ఆపదలతో నిండిపోవడం అంటే ఇక కంప్లీట్గా కదా, ఇక దుఃఖమే, అంతే కదా. ఆపద ఉందంటే దుఃఖం ఖచ్చితంగా ఉంటుంది. అందుకే ఆయన అన్నాడు నేను ఆపదలతో నిండి ఉన్నాను అన్నాడు. చాలా మంది చాలా రకాలైన విషయాలతో నిండి ఉంటారు. కొన్ని రకాలుగా కొందరు ఏదైనా ఉద్యోగం వచ్చిందంటే నాకు మంచి సంతోషంతో నిండి ఉన్నానండి, ఆనందంతో నా హృదయం నింపబడి ఉందండి అని అంటారు. కానీ కష్టం వచ్చిన వాళ్ళు ఏమో దుఃఖంతో నింపబడి ఉంటారు. ఎందుకు? ఆపదలు వస్తాయి కదా. మరి అందుకనే ఇక్కడ అంటున్నాడు నేను ఆపదలతో నిండి ఉన్నాను అన్నాడు. మరి ఆపదలతో నిండి ఉన్నటువంటి వారు ఇంట్లో కూర్చొని చింతిస్తూ కూర్చుంటే ఆపద తీరదు. అందుకనే ఈ భక్తులు కోరహు కుమారులు ఏం చేశారంటే, అయ్యా ఆపదలతో నిండి ఉన్నామని నీ సన్నిధికి వచ్చి మొరపెట్టుకుంటున్నాము అని అంటున్నారు. సో ఆపదలతో నిండి ఉన్న మన బాధ్యత కూడా దేవుని సన్నిధికి ఇచ్చి మొరపెట్టుకోవడం అనేది చక్కని పరిష్కారం. అలా కాకుండా అక్కడికి వెళ్ళి వాళ్ళకి చెప్పి వీళ్ళకి చెప్తే ఏమైందంటే ఆ ఆపదలు తీరేవి కాదు,
ఇంకోటి వాళ్ళు అనే మాటలకి ఆ దుఃఖం ఇంకా పెరుగుతూ ఉంటుంది. వాళ్ళు ఏం చెప్తారా, అవునా నీకు ఆపద వచ్చిందా, ఓ నాకు కూడా అప్పుడు అలానే అయిపోయింది, నా పరిస్థితి ఇట్లా అయిపోయింది, అట్లా అయిపోయింది, ఆ ఆపద వచ్చిన దగ్గర నుంచి నా బ్రతికి ఇలా అయిపోయింది, ఇక అది విన్న దగ్గర నుంచి అవునా ఇది ఇప్పుడు నా బ్రతుకు కూడా ఇట్లా మారిద్దేమో అని. అందుకే ఈ ఆపదలు వచ్చిన వాళ్ళు ఎక్కడికో వెళ్ళి వాళ్ళ ఇళ్ళకి చెప్పుకుంటే ఆపదలు తీరవు. ఆపదలు వచ్చిన వాళ్ళు ఇక్కడ ఈ వ్యక్తులు కోరహ కుమారులు ఏం చెప్పారంటే, అయ్యా నేను ఆపదలతో నిండి ఉన్నానని చెప్పి, అందుకని నీ సన్నిధిలో నేను మొరపెడుతున్నా, అది నీ ప్రార్థన, నా ప్రార్థన నీ సన్నిధిలో చేరాలని చేరునుగా కానీ మొరపెట్టుకుంటున్నానని అన్నాడు. కాబట్టి ఆపదలు వస్తాయి మనందరికీ కదా, దుఃఖకరమైన పరిస్థితులతో నిండి ఉంటాం. అలాంటి టైంలో మనం చేయాల్సిన మంచి పని ఏంటంటే దేవుని సన్నిధికి వచ్చి ఆ నిండి ఉన్నదంతా దేవుని సన్నిధిలో కుమ్మరించడం. ఆ నిండిన దుఃఖం అంతా, దుఃఖ హృదయం మొత్తాన్ని ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో కుమ్మరించేసేయాలి. అప్పుడు మనకి పరిష్కారం దొరికిద్ది అనమాట. అది అక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. అలా చెప్తూ ఆయన ఏమన్నాడంటే, అంటే ఆయన వచ్చిన ఆపదలు చెప్పాడు కదా, నా ఆపదలన్నీ నిండి ఉన్నానని చెప్తూ ఆపదలు ఎలాంటి ఆపదలో ఎలాంటి పరిస్థితుల్లో అన్నిటిని వివరిస్తూ వచ్చాడు. క్రింద వచ్చినాల్లో ఒక్కొక్క ఆపదను గురించి, అంటే ఆ ఆపదల్లో కొన్ని పదాలు వాడి వాటిని సారాంశంగా చూపిస్తూ అవన్నీ కూడా ఆయన్ని ఇలాగా ఆపదలతో ముంచి ఉంచేసినట్లుగా, ఇక అతను ఆ బాధలతో కన్నీ క్షీణించిపోతున్నట్లుగా, బంధింపబడిన పరిస్థితిగా చెప్పాడు. చెప్తూ అందుకని ఇప్పుడు 9వ వచనంలో మళ్ళీ ఏమన్నాడు, అతను బాధ చేత అయ్యా ప్రతిదినం మొరపెడుతున్నా. ఎందుకంటే మరి ఏం చేస్తున్నాడు, కళ్ళు క్షీణించిపోతుందంటే దుఃఖంతో ఉన్న వాళ్ళ కళ్ళు క్షీణించిపోతాయి కదా. మరి ఏడ్చి ఏడ్చి బాధపడి దుఃఖంతో ఉన్న వాళ్ళు ముఖము కనపడతా ఉంటుంది కాబట్టి కళ్ళు క్షీణించిపోతున్నాయి. అందుకని ప్రతిదినము నేను నీకు మొరపెట్టున్నాను అన్నాడు. కానీ ఆ వ్యక్తి దగ్గరికి, ఈ మనిషి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి వీళ్ళకి నా కష్టాలు చెప్పుకున్నానని చెప్పలేదు. ఎందుకంటే మనుషుల దగ్గరికి వెళ్ళి మన కష్టాలు చెప్పుకుంటానండి, విన్నప్పుడు భలే అయ్యో అక్క నీకు ఇంత కష్టం వచ్చిందా, అయ్యో బ్రదర్ నీకు ఇంత కష్టం వచ్చిందా అంటారు. కానీ పక్కకి వెళ్ళి భలే జరిగిందిలే, అప్పుడు వాళ్ళు అట్లా చేశారుగా, అందుకే ఇట్లా జరగాలే, ఇప్పుడు అలా జరగాలే అనుకునేవాళ్ళు ఒక 50 మంది ఉంటారు, లేదా 70 మంది ఉంటారు. కొంతమంది ఎవరో జెన్యూన్గా అయ్యో పాపం ఆ బ్రదర్కి ఆ కష్టం వచ్చిందంట, అయ్యో ఈ సిస్టర్కి కష్టం వచ్చిందంటే కొందరు జెన్యూన్. మరికొందరు అయితే అయ్యో దేవుడా పాపం ఆయనకి ఆ కష్టం వచ్చిందంట, అయ్యా మరి ఆయనకి ఏదన్నా సాయం చేయి ప్రభా అని కొందరు, చాలా కొద్ది మంది ప్రార్థన చేసేవాళ్ళు. మిగిలిన వాళ్ళు ఎక్కువ మంది మన ముందు మనం బాధ చెప్పుకున్నప్పుడు అయ్యో పాపం ఎంత బాధ వచ్చిందో అని వాళ్ళ ముఖంలో కూడా ఎంతో బాధ ఎక్స్ప్రెషన్ చేసినట్టుగా చూపిస్తారు. కానీ బయటికి వెళ్ళి వాళ్ళు మాట్లాడే ఆ విషయాన్ని గురించి ప్రాపగండా చేసే విధానం వేరుగుంటుంది. అందుకని ఈ భక్తులు ఏమనంటే, అయ్యో బాబు ఇక వాళ్ళకి వీళ్ళ దగ్గరికి వెళ్ళి నేను మొరపెట్టుకోవట్లా, నా చేతులు వాళ్ళ దగ్గర జాయట్లేదు, కానీ నా చేతులు నీ వైపు చాస్తున్నాను, నేను నీకు ప్రతిదినం మొరపెట్టుకుంటున్నానని ఈ భక్తుడు చెప్తున్నాడు. ఇది అందుకే మనం దేవుని సన్నిధికి వచ్చి ఇక్కడ మొరపెట్టుకుంటాం. ఎంతసేపు పెట్టుకొని ప్రార్థన చేసినా దేవుడు ఆలకిస్తాడు. మనుషులు అనుకోండి, మనకి సరైన వాళ్ళ దగ్గర ఒకవేళ అయ్యో పాపం అని ఫీల్ అయినా మనకి పరిష్కారం చేయలేదు, మనుషులు కదా. అందుకే మనం దేవుని సన్నిధికి రావాలి, ప్రార్థన చేయాలి. ఇది మనకు నేర్చుకోవాల్సినటువంటి విషయం. ఇలా చెప్తూ మరి నాశనకోపంలో సమాధిలో ఉంటే మరి నీ కృపను, నీకు గొప్పతనాన్ని ఎవరు వివరించలేరు కదా ప్రభు, మరి నేను సజీవుడిగా ఉంటేనే కదా నీ సాక్ష్యం చెప్పగలను. కాబట్టి నీ కార్యాలు నా జీవితంలో జరిగించు, మరి నేను నీ కార్యాల గురించి బయట మాట్లాడాలి సాక్ష్యంగా అన్నట్లుగా ఈ భక్తుడు ప్రార్థనలు నిన్ను స్తుతించేదరా, మృతులు నిన్ను అద్భుతములు, వారికి నువ్వు అద్భుతములు చూపేదవా అని చెప్తూ ఉన్నాడు అనమాట. కాబట్టి దేవుని దగ్గర నుంచి ఆయనకి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మరి నన్ను సజీవుడిగా ఉంచితేనే కదా నేను నీ సాక్ష్యం చెప్పగలను అనే గొప్ప మాట చెప్తూ, తర్వాత 13వ వచనంలో ఒక మాట అన్నారు, యెహోవా మరలా చెప్తున్నాడు, యెహోవా నేను నీతోనే మనవి చేయించున్నాను, ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొను అన్నాడు. ఎవరితో చెప్పుకుంటున్నాడంటే, యెహోవా నేను నీతోనే చెప్పుకుంటున్నానయ్యా. సో మనకి తండ్రి అయిన దేవుడు, ఆయనకి చెప్పుకోవాలి. వాళ్ళ వీళ్ళకి చెప్పుకున్న దగ్గర నుంచి బాధ తీరదు. ఏదో కడుపులో బాధ ఎవరికని పంచుకుంటే ఏదో ఆయాసం, ఆ కొద్దిగా భారం తీరిందని ఫీల్ అవుతామేమో, కానీ లోకంలో అదొక సామెత ఉంది, మనసులో ఉన్న కష్టం ఎవరికైనా చెప్పుకుంటే కొద్దిగా భారం తీరిద్ది అంటారు. కానీ పుట్టిరే ఆ భారాన్ని ఇంకా వాళ్ళు ఎక్కువ పెంచుతారు. అది నేను చూశాను ఆ లైఫ్లో. మన కళ్ళ ముందేమో అయ్యో పాపం అని ఫీల్ అయ్యి పక్కకి వెళ్ళి దాన్ని ఇంకో విధంగా ప్రాపగండా చేసేవాళ్ళు. అందుకనే ఈ భక్తుడు కూడా ఎక్స్పీరియన్స్ చేశాడు. కాబట్టి కోరహ కుమారులు అంటున్నారు, యెహోవా నేను నీతోనే మనవి చేయుచున్నా. కాబట్టి ఇది దేవుని దగ్గర మొరపెట్టుకునే సమయం.
ఆయనకి చెప్పుకునే సమయం ఇది. ఆయన దగ్గర కన్నీరు గార్చుకోవచ్చు, ఆయన దగ్గర ఎంతసేపు అయినా నేర్చుకోవచ్చు, ఆయన దగ్గర హృదయంలో ఉన్న, ఎందుకంటే హృదయం అంతా ఏం చెప్పాడు, నా ప్రాణం నేను ఆపదలతో నిండి ఉన్నాను అన్నాడు కదా. ఆ నిండిన దుఃఖం అంతటిని ఆయన సన్నిధిలో కుమ్మరించవచ్చు. అయ్యా ఉదయాన్నే అందుకే నా ప్రార్థన నిన్ను ఎదుర్కోవాలని నేను మొరపెడుతున్నాను అన్నాడు. కాబట్టి మనం కూడా ప్రార్థన చేద్దాం, మొరపెడదాం, మన హృదయంలో ఉన్న దుఃఖం అంతా ఆయన చెప్పేసుకుందాం. చెప్పేస్తే అప్పుడు దేవుడు ఆశీర్వదించి ఆలకిస్తాడు. అందుకనే ఇంకో మాట కూడా ఆయన అన్నాడు 18వ వచనంలో. ఆయన ఏమన్నాడు, నా ప్రియులను నా స్నేహితులను నీవు నాకు దూరంగా ఉంచి ఉన్నావు, చీకటియే నాకు బంధువు. మనం అనుకుంటాము కష్టం వచ్చిందని చూసి వాళ్ళు నాకు నుంచి దూరంగా వెళ్ళిపోయారు, కష్టం వచ్చిందని చూసావా ఈయన తప్పించుకొని పోతున్నాడు అనుకుంటాం. కానీ వాళ్ళు మనకు దూరంగా ఉండేటట్టు దేవుడే చేస్తాడు. ఎందుకో తెలుసా, ఆ కష్టంలో వాళ్ళు మనకి ఏదైనా హెల్ప్ చేశారనుకో, చూసావా నేను హెల్ప్ చేశాను కాబట్టి వీళ్ళు పైకి వచ్చారని రేపొద్దున వాళ్ళు గొప్పగా చెప్పుకుంటారు. వాళ్ళు దేవుని మహింపరచరు. నేను చెయ్యందిచ్చాను కాబట్టే వీళ్ళు పెద్దోళ్ళు అయ్యారు, వీళ్ళు పలానా ఆపదలో నుంచి పైకి వచ్చారనుకుంటారు. అందుకనే దేవుడు కూడా ఏం చేస్తాడంటే అలాంటి స్నేహితుల్ని నీ దగ్గర పెట్టను, నేను వాళ్ళని దూరంగా పంపించేస్తాను. ఎందుకంటే నువ్వు వెళ్ళి వాళ్ళని అడుగుతావు, వాళ్ళు నీకేదో హెల్ప్ చేస్తారనుకుంటావు, కానీ తర్వాత వాళ్ళు చేసే డబ్బా కొట్టుకోవడం ఎక్కువగా ఉంటుంది. లేకపోతే వాళ్ళు వేరే రకంగా చెప్పుకునే వాళ్ళు చాలా ఉంటారు. అందుకనే ఇక్కడ ప్రియులైన వాళ్ళని స్నేహితులైన వాళ్ళని దేవుడు దూరంగా ఎందుకు ఇస్తాడో తెలుసా, వాళ్ళు చేసే సహాయం కన్నా గొప్ప సహాయం దేవుడు చేయడం కోసం. కాబట్టి మనం నిరాశ చెందొద్దు. అయ్యో నేను ఈ పలానా చర్చ్ మెంబర్కి ఎంతో క్లోజ్గా ఉండి ఎన్నో చేసి పెట్టాను కదా, అయ్యో నా ఫ్యామిలీలో ఈ బ్రదర్ని నేను బాగా చూసుకున్నాను కదా, మా బావగారిని నేను ఎంతో ఆదుకున్నాను కదా గతంలో, వాళ్ళంతా ఇప్పుడు నాకు దూరంగా అయిపోయారు. ఎస్, దేవుడు దూరం చేస్తాడు. అందుకే భక్తుడు అన్నాడు, నా ప్రియులను నా స్నేహితులను నువ్వు దూరంగా ఉంచి ఉన్నావు, చీకటియే నాకు బంధువర్గమైంది. ఆ చీకటిలో వెలిగేవారంటే మరి దేవుడే. మరి ఆ వెలుగును మాత్రమే పొందుకోవాలి మనం. మనుషుల నుండి వచ్చేటువంటి సహాయము, మనుషుల నుండి వచ్చేది ఏదో అనుకుంటే అవన్నీ కూడా సరైన సహాయాలు కాదు. అందుకనే ఈ కోరహ కుమారులయ్యా నీ సన్నిధిలోనే నేను మొరపెట్టుకుంటున్నాను, నా ప్రార్థన నీ సన్నిధి చేరుగాక, నా మొరకి చెవి యొగ్గుము అని ఇలాంటి మాటలు వాడారు. కాబట్టి మనం కూడా ఆయన సన్నిధిలో మన ప్రాణంలో ఉన్న, మన మనసులో ఉన్న దుఃఖమంతా ఆయన దగ్గర కుమ్మరించుతాం. అది ఏ రకమైన దుఃఖమైన, మనుషుల గురించి మనం వాళ్ళు నాకు సహాయం చేయలేదు ప్రభా, వీళ్ళు నాకు సహాయం చేయలేదు ప్రభా, వాళ్ళకి నేను ఎంతో చేసి పెట్టాను, అన్ని చేసి పెట్టాను అని ఫీల్ అవుతుంది. అసలు అవన్నీ పక్కన పడేయండి. మనుషులం మనం అవన్నీ మాట్లాడుకుంటూ కూర్చుంటే, అవన్నీ చెప్పుకుంటూ కూర్చుంటే దేవుడు అంటాడు, నేను నిన్ను మనుషుల వైపు చూడమన్నానా, నేను నన్ను చూడమన్నానా అంటాడు దేవుడు. కాబట్టి మనుషులు వాళ్ళు వీళ్ళు పక్కన పెడదాం, దేవునికి మనం పెట్టుకుంటే దేవుడికి తెలుసు శత్రువుని కూడా ఎట్లా కదిలించి మనం సహాయం చేయాలో, లేకపోతే కాకులను కూడా ఎలా పంపించి సహాయం చేయాలో. బైబిల్లో చూసాం, కాకులను పంపించి ఆహారం పంపించాడు, శత్రువుల చేత సహాయం చేయించాడు. దేవుడికి తెలుసు ఎవరిని ఎట్లాంటి వాళ్ళని కదిలించి మనకి ఎలాంటి సహాయం పంపించాలి. మొరపెట్టడం ఆయన దగ్గర పెట్టుకోవడం అంతే. కాబట్టి ఈ రాత్రి కూడా మనం మొరపెడదాం దేవుని దగ్గర. ప్రత్యేకంగా మనం మొరపెట్టాల్సింది ఏంటంటే, దేవుడా నాకు ఇంకా అది కావాలి, ఇది కావాలి, నన్ను ఆశీర్వదించాలి ప్రార్థన చేస్తాం కదా, మంచిదే. మంచి ఉద్యోగం ఇమ్మని, మంచి బట్టలు ఇమ్మని, మంచి కారు ఇవ్వాలి, మంచి లేకపోతే ఇల్లు ఇవ్వాలి, మంచి అవన్నీ ప్రార్థన చేయడంలో తప్పేమీ లేదు, దేవుడు అడగమన్నాడు. అయితే అంతకుమించి ఎక్కువగా దేవుడా నేను మరి నీ వాక్యంలో ఎక్కువ ఎదగాలి, నీ సన్నిధిలో ఎక్కువ నేను గడపాలి, నీ వాక్యం ఎక్కువ నేర్చుకోవాలి, నీ సన్నిధిలో నేను వాడబడాలి, నీ వెలుగు సాక్షిగా ఉండాలి, నేను ఆత్మీయంగా బలపడాలి, ఇలాంటి ప్రార్థనలు ఎక్కువ చేయండి. అట్ని దేవుడు సంతోషిస్తాడు. ఎంతసేపటికి నాకు మంచి ఆహారం కావాలి, మంచి ఇల్లు కావాలనో, మంచి వస్త్రాలు కావాలనో, మంచి ఉద్యోగం కావాలని అడిగితే దేవుడు వాటిని అడగొద్దని చెప్పలా. కానీ అవన్నీ తాత్కాలికమైనవి. కానీ వాటన్నిటిని మించి, అయ్యా మరి నా కుటుంబంలో పలానా వ్యక్తి రక్షణ పొందలేదయ్యా, ఆ వ్యక్తి రక్షణ పొందాలి, లేకపోతే నేను ఆత్మీయంగా ఈ మధ్య బలహీనపడుతున్నాను ప్రభా, నన్ను బలపరచు, ఇదిగో ఇంకా నేను నీ మీద పూర్తి నమ్మకం ఉంచట్లా, చిన్న విషయానికి ఎక్కువ చింతిస్తున్నా, ఆ ఆలోచన నాలో నేను తీసేసి నన్ను బలపరచు, స్ట్రాంగ్గా చేయి, నా మనసులో ఏ చింతలు వచ్చినా ఎలాంటి శోధనలు వచ్చినా నేను ధైర్యంగా నిలబడేటట్లుగా నాకు సహాయం చేయ ప్రభా అని ఇలాంటి ప్రార్థనలు చేద్దాం. ఎందుకంటే పౌలు గారు ఆ యొక్క ఎఫెసు సంఘం కోసం కూడా ప్రార్థన చేశాడు. ఎలాంటి ప్రార్థనలు చేశాడంటే వాళ్ళు ఆత్మీయంగా ఎదగాలని, ఆత్మీయంగా వాళ్ళకి ఎదురయ్యే శోధనలో కూడా, శ్రమల్లో కూడా వాళ్ళు నిలబడాలని అలాంటి ప్రార్థనలు చేశాడు. మనం కూడా అలాంటి ప్రార్థనలు చేద్దాం. ఆత్మీయంగా మనం బలపడాలని, దేవుని సాక్షిగా నిలబడాలని, దేవుని వెలుగుల కొరకు సాక్షిగా ఉండాలని ఇలాంటి కొరకు ప్రార్థన చేద్దాం. ఎంతకాలం అని చెప్పేసి ఇంకా ఏదో సాదా సీదాగా ఎలిమెంటరీ ప్రేయర్స్ చేస్తూ ఉంటాం, ఏదో చిన్నపిల్లలు కానీ చాక్లెట్ కోసం, బిస్కెట్ కోసం అడుగుతూ ఉన్నట్లు మనం ఎంతసేపటికి వాటి మీదే ఫోకస్ చేయొద్దు. అవి ఆల్రెడీ దేవుడు ఇస్తాడు. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని అడిగితే అవన్నీ ఇస్తూనే ఉంటాడు అన్నాడు దేవుడు. అవి ఏం తక్కువ చేయడు. కానీ ఆత్మీయంగా, అయ్యా నా పిల్లలు నీలో ఎదగాలి, ఇంకా నీ వాక్యం ఎక్కువ తెలుసుకోవాలి, నేను ఇంకా నీలో ఎక్కువ బలపడాలి,
నేను సంఘంలో ఐక్యత కోసం కోరుకోవాలి, నేను సంఘంలో ప్రేమ కొరకు కోరుకోవాలి, ఏదైతే దేవుని కొరకు నీ సాక్షిగా సంఘంలో వాడబడాలి, ఇలాంటి ప్రార్థన చేద్దాం. అప్పుడు సాతానుడు ఏమన్నా ఇది బలహీనతలు తెచ్చినా దేవుడు వాటన్నింటిని తప్పిస్తూ ఉంటాడు, వాడుకుంటాడు సాక్షులుగా. సాతానుడికి సాధనాలుగా మనం వాడబడవద్దు, దేవుని సాక్షులుగా వాడబడాలంటే మరి దేవుని అడగాలి సాయం. సాతానుడి సాధనాలుగా ఏంటంటే అటు ఇటు ఇటు అటు అక్కడ అక్కడ అంతా చెప్పి సంఘంలో ఐక్యత లేకుండా గజిబిజి చేసి చివరికి మళ్ళీ ఎటు అటు విడిపోదు. అలా వద్దు. దేవా, నేను సంఘంలో ఐక్యత నిలబెట్టేటట్టు చేయి ప్రభా. అక్కడ మోసుకొచ్చి వాళ్ళ దగ్గర ఇక్కడ వీళ్ళ దగ్గర చేసి అది చెప్పి ఇది చెప్పి చివరికి ఎవరికి నెమ్మది ఉండదు. ఏం బ్రదర్ మీరు ఆ మాట అన్నారంట మొన్న, ఎందుకు అయిపోయిందిగా దేవా, నేను నీకు అప్పుడు చెప్తున్నా ప్రభా, వాళ్ళు అనుకున్నారు, నీకు క్షమాపణ కోరుతున్నా ప్రభా. అయిపోయింది. ఎప్పుడో 10 సంవత్సరాలు 3 సంవత్సరాల క్రితం ఆ బ్రదర్ ఈ మాట అన్నాడు కాబట్టి నేను ఇప్పుడు ఈరోజు చేస్తాను. ఎందుకు అయిపోయింది? దానికి ప్రార్థన చేసుకోండి, దేవుడు క్షమిస్తాడు. కొన్నిసార్లు ఇంకా మనకు కొన్ని జరగట్లేదు, ఎందుకంటే ఇంకా మనలో క్షమింపరానటువంటి మనస్తత్వం ఉంటే అదిగో అందుకనే ప్రేతలు నిన్ను స్తుతించగలరా అన్నారు. ఎందుకంటే మనం సచిన వాళ్ళకిగానే ఉంటున్నాం, కానీ అయ్యో మరి దేవుల్లో బ్రతికాం కదా, ఇంకా అవన్నీ ఎందుకని అనుకోవట్లేదు. కాబట్టి బాధతో ఉంటాం, కన్నీరు వస్తుంది, దుఃఖాలు వస్తాయి, సమస్యలు వస్తాయి. దేవుని దగ్గర మొరపెడతాం. వాళ్ళు ఏదో నాకు సాయం చేయాలా, వీళ్ళు ఏదో నాకు సాయం చేయాలా, వాళ్ళ కోసం నేను అంత చేశాను, వీళ్ళ కోసం నేను ఎంత కష్టపడ్డాను, అసలు నా బట్టే కదా ఆ వ్యక్తి ఎంత గొప్పోడు అయ్యాడు అని అంటారు. కానీ ఇక్కడ దేవుడు ఎందుకు చేశాడంటే వాళ్ళు ఇప్పుడు నీ వైపు చూడకుండా ఉండేటట్లు ఇక్కడ 18వ వచనంలో క్లియర్గా ఉంది. నా ప్రియులను నా స్నేహితులను నీవు దూరంగా ఉంచి, దేవుడే ఉంచాడు వాళ్ళని దూరంగా. కాబట్టి ఎవరో ఏదో మనకు సహాయం చేయట్లేదని అసలు ఏం భయపడదు. మన సహాయం ఆయన, నా కొండ కోట అన్ని ఆయన అని చెప్పాడు కదా. అలాగే ఆయన మీద ఆధారపడదాం, ఆయన మీద ఉందాం, ఆయనే మనకి సమస్తము సహాయము చేస్తాడు. అటువంటి కృప ఈ రాత్రి దేవుడు మనకి దయచేయనుగాక. ప్రార్థనా అంశాలు చెప్పుకుందాము మరి సంఘ సభ్యుల కొరకు అందరూ.